కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ డాక్టర్ ధేనుకొండ శ్రీరామ్మూర్తి గారి రచన విస్ఫోటనం. అన్ని వస్తువులు ఉన్న ఎనాటమీ హాల్ అనేప్పటికీ బూత్ బంగ్లా గుర్తుకొస్తుంది. సన్నగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ల మోత, ఫార్మలిన్లో భద్రపరిచిన విగత జీవశరీరాల నీచువాసన, వేలాడదీసిన అస్థిపంజరాలు, పుర్రెలు, డెమాన్స్ట్రేషన్ బల మీద విడివిడిగా ఎముకలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. హాల్ మధ్యలో కోతబల్ల అంటే డిసెక్షన్ టేబులు, దానిమీద డిసెక్షన్కి వీలయ్యే విధంగా లైట్లని ల్యాబ్ అసిస్టెంట్ ఆశీర్వాదం సరిచేస్తున్నాడు. విద్యార్థులకు కావాల్సిన విడి ఎముకలు వారి రూముల్లో చదువుకోవడానికి తన బాధ్యత మీద ఇస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో అస్థిపంజరాలను కూడా సమకూరుస్తూ ఉంటాడు. విద్యార్థులకి ఇంటి దగ్గరికి లేదా హాస్టల్ దగ్గరికి తనే చేర్చి మళ్ళా తిరిగి తీసుకొస్తూ ఉంటాడు. విద్యార్థులందరూ ఎంతగానో ఆదరిస్తారు ఆశీర్వాదాన్ని. జనరల్ హాస్పిటల్ మార్చురీ నుంచి తీసుకువచ్చిన విగత శరీరం స్ట్రెచర్ మీద ఉన్నది. పైన పాలిథీన్ కవర్ కప్పబడి ఉన్నది. దూరంగా టేబుల్ మీద ఉంచిన తుంటి ఎముక ఒకటి తీసుకుని బాలనాగమ నాటకంలో మాయల పకీర్లాగా జయ మహంకాళి అఖండ జ్వాలాకరాళ దర్శిని మత్స్యమస్కన భక్షిణి ద్వాం త్వాం ద్వాంత ప్రళయకాల ఝుంఝామార్త ప్రయాళి డైలాగుల్ని ఒక విద్యార్థి అభినయిస్తూ బిగ్గరగా చెబుతున్నాడు. అందరూ చప్పట్లతో కేరింతలు కేకలు వేస్తున్నారు. సారొస్తున్నారు, సారొస్తున్నారు. ప్రొఫెసర్ శంకరనారాయణ వస్తున్నట్టు అందరికీ వినపడేలాగా ఆశీర్వాదం కేకేశాడు. ప్రొఫెసర్ శంకరనారాయణ నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. అందరూ ఒక్కసారిగా విష్ చేశారు. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్, నెమ్మదిగా అన్నారు ప్రొఫెసర్ శంకరనారాయణ. సాధారణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిసెక్షన్ ప్రాక్టికల్ క్లాసులు తీసుకుంటారు. వ్యక్తిగత కారణాలపైన ఇద్దరూ సెలవులో వెళ్లడం వల్ల ప్రొఫెసర్ శంకరనారాయణ రావడం అనివార్యమైంది. టీచింగ్ ఛాంబర్లో అందరు విద్యార్థులు కూర్చున్నారు. అటెండెన్స్ తీసుకుంటూ మొత్తం విద్యార్థులని 6 బ్యాచ్లుగా వర్గీకరించారు. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క శరీర భాగాలను వర్గీకరించి శిరస్సు, ఉరస్సు, ఉదరము, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, కుడికాలు, ఎడమకాలు ఆయా బ్యాచ్ల్ని మరలా వివరించి చెప్పాడు ప్రొఫెసర్ శంకరనారాయణ. జనరల్ హాస్పిటల్ మార్చురీ నుంచి తీసుకొచ్చిన శరీరాన్ని ఎంబోల్జింగ్ చేస్తారు. ఫీమోరల్ ఆర్టరీ నుంచి ఎక్కువ ఒత్తిడితో కూడిన ప్రిజర్వేటివ్ కలర్ ద్రావణాన్ని శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో శరీరంలో దుర్వాసన రాదు, శరీరం చెడిపోదు. ధమనుల రంగు ఎర్రబారి ఉంటుంది. శరీరం కూడా ఎరుపు రంగులోకి మారుతుంది. ఆశీర్వాదం మరో సహాయకుడి సహాయంతో స్ట్రెచర్ మీద నుంచి కోతబల్ల మీదకి శరీరాన్ని చేర్చాడు. డిసెక్షన్కి కావాల్సిన స్కాల్పెల్, ఎలక్ట్రానిక్ రంపము, కత్తెర, ఆర్దరీ ఫోర్సెప్స్, క్లాంపులు అన్నీ ట్రేల్లో సర్ది లైట్లు ఫ్యాన్లు సరిచూసుకొని రెడీ సార్ అని చెప్పి వెళ్ళాడు ఆశీర్వాదం. శంకరనారాయణ దగ్గరికి వచ్చేటప్పుడు ఆశీర్వాదం ముఖానికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడడం అలవాటైంది. ఈ రొటీన్ కార్యక్రమానికి అంకితమైన ఆశీర్వాదం మద్యసేవనం నిత్యావసరం. ప్రొఫెసర్కి ఇష్టం లేకపోయినప్పటికీ అతన్ని భరించడం అనివార్యం. నిబద్ధత కలిగి వినయంగా విధేయంగా ఉంటాడు ఆశీర్వాదం. నిర్దేశించిన విధంగా విద్యార్థులు ఎవరి భాగాల దగ్గర వాళ్ళు ఉండిపోయారు. అందరూ తెల్లటి యాప్రాన్ కోట్లు ధరించి ఉన్నారు. అందరి ముఖాల్లో తీక్ష వీక్షణం, కవోష్ణ నిశ్వసనం, గంభీర నిశ్శబ్దం. ఈ పార్థివ శరీరాన్ని తాకడంలో భయం వద్దు. మీ వైద్య విద్యాభ్యాసంలో ముఖ్య ఘట్టంలో ఉన్నారు. జీవితం, మరణం నాణ్యానికి 2 వైపులు లాంటివి. మరణం లేనిదే జీవితం లేదు. మరణం యొక్క అసలైన అర్థాన్ని సరిగ్గా గ్రహించగలిగితే మరణం విచారించాల్సిన విషయమే కాదు. ఫిలసాఫికల్గా చిన్న లెక్చర్ ఇచ్చాడు ప్రొఫెసర్ శంకరనారాయణ. నిశ్శబ్దంగా అందరూ విన్నారు. కానీ ఏమీ అర్థం కాలేదు. ఏ విధంగా బాడీ మీద ఘాటు పెట్టాలో, పరికరాల్ని ఏ విధంగా ప్రయోగించాలో వివరిస్తూ చూపించారు. పైన కప్పిన పాలిథిన్ కవరు తొలగించాడు ఆశీర్వాదం. పార్థివ శరీరాన్ని యగాదిగా చూశాడు ప్రొఫెసర్ శంకరనారాయణ. ఒక్క క్షణం సుప్త శైథిల్య స్థాణువైపోయాడు. తిమిర కుహరంలోంచి అంతర్హిత నిర్వేద రోదన. నిర్వికారంగా పడుకున్న శవం. తన పార్థివ శరీరాన్ని తన మరణానంతరం జనరల్ హాస్పిటల్ వారికి వైద్య విద్యార్థుల కోసం అప్పగించాల్సింది అనే కోర్కెను మన్నించి
తన తండ్రి మరణానంతరం అదే విధంగా చేశాడు ప్రొఫెసర్ శంకరనారాయణ. బంధువులందరూ వ్యతిరేకించారు. చాలా దారుణం అన్నారు. పంచభూతాలకు అప్పగించాల్సిన శరీరాన్ని ఈ విధంగా చేయడం ఏమిటి అని విమర్శించారు. శరీరంలో ఏదో పెద్ద అవయవం మాయమై జ్ఞాపకంలాగా విడిపోయి మరలా కలిసిన స్పృహ ఎదురుగా సాక్షాత్కారమైనట్లు 2 సంధ్యల మధ్య అవ్యక్త భాష. హ్యోహం, నేనెవర్ని? నిరంతర ధ్యానంలో చిక్కుబడిపోయినట్లా? నిజంగా చిక్కు మనిషా? నాయన ప్రబోధ వాక్యాలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ఆలోచన, అలజడి, ఆవేదన అశాంతికి దారితీస్తుంది. నాన్న తరచుగా అంటూ ఉండేవారు. తను మద్రాసులో వైద్య విద్య కోసం పొందిన అనుభవానికి తన పార్థివ శరీరాన్ని వైద్య విద్యార్థుల కోసం సమర్పించుకోవడం ఎంతటి మహోదత్త నిర్ణయం! చాలామంది ఆలోచించరు. ఆలోచించడానికి కొందరు అసమర్థులు, చేతనయ్యి కొందరు ఆలోచించరు. మరికొందరికి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఆలోచన ఆచరణాత్మకం చేసుకోవడం కొందరికే సాధ్యం. సాంప్రదాయితలు తప్పక పాటిస్తూ, జీవిత విలువలు నిలుపుకుంటూ, మూఢ విశ్వాసాలను క్రమంగా విసర్జించి మానవత వైపు మానవీయ ప్రతిష్టాపన కోసం అంకితభావమైన జీవిత క్రమ పరిణామ వికాసాన్ని, కోహం స్వోహం ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తెలియచెప్తుంది. తన యోగిత్వాన్ని సన్యసించడంగా ఆయన భావించలేదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని భయాన్ని విడనాడమే సన్యసించడంగా భావించారు. సరైన పనిని సరైన సమయంలో సరైన విధంగా నిర్వర్తించాలి అనేది ఆయన ప్రబోధం. ఇంకొకరిపై ఆధారపడడం వార్ధక్యంలో పరాధీనమవుతుందని, నికృష్టమవుతుందని ఆధారపడకుండా కట్టుదిట్టం చేసుకోవాలని ప్రయత్నం చేసుకున్నారు. చేస్తున్న వైద్య వృత్తిని ఆకస్మికంగా విరమించుకున్నారు. ఇప్పటి రోజుల్లో ఆయన అప్పటి పొదుపు మొత్తం ఏ మూలకి సరిపోలేదు. అయినా అశాంతి లేని ప్రశాంత జీవనం గడిపారు. మరణానంతరం తన శరీరం వైద్య కళాశాల అనాటమీ విద్యార్థులకు వినియోగింపబడాలి అని కోరడం ఆయన కోర్కె మేరకు కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించాడు ప్రొఫెసర్ శంకరనారాయణ. కాలాంతరంలో విద్యార్థుల వినియోగానికి తనే ప్రత్యక్ష సాక్షి కావడం, తను ఎప్పుడూ చెప్పే యోగా కర్మణ కౌశలం సూత్రం నిరూపితం కావడం యాదృచ్ఛికం. ఆయన అభీష్ట నివృత్తి సంప్రదాయ కర్మకాండతో సమానంగా పరిసమాప్తమవుతున్నది. సార్, మొదలెట్టమంటారా? చేయి అడ్డుగా పెట్టుకుని ఆశీర్వాదం అన్నాడు. అంతర్లోక జగత్తులోంచి కఠోర వాస్తవ జగత్తులోకి రావాల్సొచ్చింది ప్రొఫెసర్ శంకరనారాయణకి. ఒక్క నిమిషం అంటూ కఠోపనిషత్తులోని నచికేత యమధర్మ సంవాద శ్లోకాల్ని మనసులో స్మరించుకుంటూ ఎలక్ట్రానిక్ రంపంతో కపాల ఛేదనం చేసి ప్లీజ్ ప్రొసీడ్ విద్యార్థుల వైపు చూసి ప్రారంభించమన్నాడు. మౌనంగా ఉండిపోయాడు. జీవితంలోని ప్రజ్ఞ ఏమై ఉంటుంది? మరలా దీనికి కొత్త ఆరంభం ఉంటుందా? మెదడులో మనసులో చేతనావర్తం ఏమై ఉంటుంది? వక్షస్థలే కౌస్తుభం అని ఛాతీమీద నల్లటి గుండ్రటి పుట్టుమచ్చని కౌస్తుభమణిగా అభివర్ణిస్తూ గర్వంగా చూపేవాడు తండ్రి. ఉదహకుహరంలో పుండరీక సదృశ హృదయంలో ఎంతటి మంచితనాన్ని పంచేవాడో ఒక విద్యార్థి తండ్రి చెస్ట్ని డిసెక్ట్ చేస్తున్నాడు. రుచికరమైన జ్ఞానవంతమైన ఆహారాన్ని ఎంచుకొని వైశ్వానర ప్రీతిగా సేవించేవాడు తండ్రి. పిచ్చితిళ్ళు తినేవాడు కాదు. ఉదరంలోని అవయవ సదృశ్యాన్ని ఆసక్తిగా విద్యార్థులు నోట్ చేసుకుంటున్నారు. 2 పాదాలని డిసెక్ట్ చేస్తున్నారు. ఎందరి జీవితాల్లోనూ ఆయన పాదముద్రలు ఉండిపోయాయి. విద్యార్థులకి మరో క్లాస్కి సమయపాలన సూచిస్తూ బెల్ మోగింది. థియరీ క్లాస్కి సిద్ధమవుతున్నారు విద్యార్థులు. పాదాల వైపుకు వచ్చి నమస్కరించారు ప్రొఫెసర్ శంకరనారాయణ. అందరూ విస్తుపోయి చూస్తున్నారు. అంతరాళలోంచి, చీకటి మనోకుహరంలోంచి విస్ఫోటనంగా ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుబికి బద్దలైంది శంకరనారాయణకి. నాన్నా నాన్న అంటూ బిగ్గరగా ఏడ్చేశాడు ప్రొఫెసర్. అందరూ విస్తుపోయి శంకరనారాయణని చుట్టుముట్టేశారు. అందరిలోనూ దుఃఖం పొంగి పొర్లింది. కాలం స్పృహ కోల్పోయింది. విన్నారు కదండి, డాక్టర్ ధేనుకొండ శ్రీరామ్మూర్తి గారి కథ విస్ఫోటనం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.